హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచిత వరల్. కూరాడు నీరాడు ఎలా పుదించుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలో చూద్దాం. ఇలా కూరాడు నీరాడుని సెల్ఫ్లో పెట్టుకొని ఇట్లా హారతి ఇచ్చుకుందామండి. అసలు కూరాడిని ఎలా ప్రిపేర్ చేయాలంటే 2 కుండలు తీసుకొచ్చుకొని ఆ తర్వాత దీన్ని మొత్తం పసుపుతో నీట్గా రుద్దుకొని ఆ తర్వాత దీనికి ఓంకారము, స్వస్తిక్, డమరుకము ఇట్లా బొట్లు 4 వైపులు కూడా పెళ్లి బొట్టు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కో ఆచారం ఉంటుందండి. మాకు మాత్రం డమరుకము, ఓంకారము, స్వస్తిక్, పెళ్లి బొట్టులాగా ఇవన్నీ కూడా పెడతారు. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇట్లా నీట్గా వీటిని చుట్టూ బొట్లు కూడా పెట్టుకోవాలి. ఆ తర్వాత దీంట్లో బియ్యంతో నింపుకుందాము. ఇలా డమరుకం మాత్రం కంపల్సరీ ఉంటుందండి. స్వస్తికు, పెళ్లి బొట్టు, డమరుకం అనేది ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు పెట్టుకుంటారు. మా ఇంట్లో మాత్రం ఈ పద్ధతి ఉంది కాబట్టి ఇలా పెట్టుకున్నాము. దీని నిండా బియ్యంతో నింపుకుందాము. ఇలా కొంచెం కుడకబట్టే విధంగా బ్లౌజ్ ముక్క పెడతాం కదా, అలా బట్టడానికి కూడా గ్యాప్ ఉండేటట్లుగా కొంచెం గ్యాప్ ఉంచుకుందాం. ఎంతైనా కూరాడు అనేది లక్ష్మీప్రదం కాడన అన్నపూర్ణమ్మే మన ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుందండి. ఆ కూరాడు నీరాడు పెట్టుకునేది ఒక కళలాగా అనిపిస్తుంది. ఒక దేవుడు అన్నపూర్ణమ్మ మన ఇంట్లో ఎప్పుడూ నిండుగా ఉండాలంటే కూరాడు నిండుగా ఉండాలని పోలుస్తారు. అందుకే కూరాడుని ఎప్పుడు కూడా నిండుగా నింపుకొని పసుపు కుంకుమలతో కళకళలాడేటట్టు కూడా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈ బ్లౌజ్ పీస్ని ట్రయాంగిల్ షేప్లో మనము అది కొబ్బరికాయకి పెట్టుకుంటాం కదా, ఆ షేప్ లాగా చేసి పెట్టుకొని దీని లోపల సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత కుడక ఖర్జూర ఒక్క పెడతాం మనం. ₹1 కాయిన్ లాస్ట్లో వేస్తామండి. ఇది మాత్రం మర్చిపోయాము, లాస్ట్లో వేసాము. కంకణము, పసుపు కొమ్ము, మామిడాకుతో కలిపిన కంకణాన్ని పెడతాము. రెండింటికి కూడా సేమ్ అలాంటి కంకణమే కడతాము. ఇలా కంకణం కట్టుకోవాలి. దీని క్యాప్ను కూడా సేమ్ పసుపుతో మొత్తం అప్లై చేసి తర్వాత బొట్లు కూడా పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాము. ఇలా ఈ క్యాప్ను పెట్టాలి. బొట్టు మళ్ళీ ఒకసారి పెడదామని సెట్ అయిందో లేదో అని చూస్తున్నాము. ఇలా అది అటు ఇటు కదలకుండా ఆ మూత కూడా కరెక్ట్ ఫిక్స్డ్ అయ్యేటట్టు చూడాలి. దీంట్లో పసుపు కుంకుమలు కూడా అటు ఇటు పెట్టుకొని మూతను మంచిగా సెట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు కూరాడు అయిపోయింది. ఆ తర్వాత నీరాడిని కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆ నీరాడికి మొత్తం కూడా సున్నం అప్లై చేసి వైట్కి మొత్తం కనపడకుండా, ఆ కుండ అనేది కనపడకుండా మొత్తం నీట్గా సున్నం వేస్తామని. ఎక్కడ గ్యాప్లు ఉంటే కూడా మళ్ళీ చూసుకుంటూ ఆ సున్నాన్ని అప్లై చేయాలి. పైన కూడా పసుపు కుంకుమ బొట్లు కూడా నిండుగా పెట్టుకోవాలి. దీనికి స్వస్తికు, డమరుకం అలాంటివి ఏం పెట్టరండి, ఓన్లీ బొట్లు మాత్రమే పెట్టుకుంటారు. ఏమన్నా ఎక్కడన్నా సున్నం సరిగా ఫిలప్ కాకపోతే మళ్ళీ అనుకుంటున్నాము. ఆ తర్వాత ఈ బొట్లు ఒక్కటే పెట్టి వదిలేసి దీంట్లో వాటర్ పోసుకొని నింపుకుంటాము. ఇలా చుట్టూ పసుపు కుంకుమ బొట్లు నిండు పైన రౌండ్ వరకు పెడతాం, కానీ చుట్టూ మాత్రం వేరే డమరుకము, స్వస్తికు, పెళ్ళి బొట్టు అలాంటివి ఏం పెట్టాం, ఓన్లీ చుక్కలు మాత్రం పెట్టి వదిలేస్తాం. పైన క్యాప్ కూడా అంతే సున్నం అప్లై చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పెడతారు. ఇది అయిపోయాక దీంట్లో వాటర్తో నింపుకుందాము. ఇది అటు ఇటు కదులుతుంటే షేక్ అవుతుంటే మళ్ళీ ఒకసారి పెట్టి చూసినాం. దీంట్లో వాటర్ ఎన్ని పడితే అన్ని వాటర్ పోసుకొని నింపుకుందాము. అదేవిధంగా క్యాప్ పెట్టుకొని దీనికి కూడా కంకణం కట్టుకుందాము. సేమ్ పసుపు కొమ్ము, మామిడాకు కలిపిన కంకణాన్ని కట్టుకుంటున్నాము. ఇలా కూరాడు నీరాడు తయారు చేసుకొని వాటిని మన ఆడపడుచుతోనూ, మన పాప కానీ మళ్ళీ ఇంకో ఆడపడుచుతో కానీ తీసుకెళ్ళి మనం ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టించుకోవాలి. వీటిని నేనైతే ఒక వంట రూమ్లో సెల్ఫ్లో పెట్టుకున్నాను. ఇలా ఈ పసుపు కుంకుమ దీపం కూడా తయారు చేసి కూరాడు దగ్గర పెట్టాలి. తమలపాకులో కూరాడు దగ్గర పెట్టుకోవాలి. అన్నపూర్ణమ్మని కూడా పైన పెట్టుకున్నాము. మన కూరాడు పైన మనం నిత్యం అన్నంతో తింటున్నామంటే అమ్మవారి దయే ఘటన. ఈ అన్నపూర్ణమ్మను కూడా మంచిగా అభిషేకం చేసుకొని ఆ తర్వాత పసుపు కుంకుమలు పెట్టుకున్నాము. ఈ అమ్మవారిని తీసుకెళ్ళి ఆ కూరాడు బియ్యంలో నింపుకొని ప్లేట్లో దాంట్లో అన్నపూర్ణమ్మని పెట్టుకొని ఆ కూరాడు పైన పెట్టుకున్నాము. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకున్నాము. ఇలా కొబ్బరికాయ కొట్టి హారతిద్దాం.
హారతి ఇచ్చుకుంటే కూరాడు నీరాడు అయిపోయిందండి. ఇలా అమ్మవారి పాట పాడుకుంటే